రష్యా ఇది ప్రపంచంలోనే వైశాల్యం పరంగా అతిపెద్ద దేశం. మాస్కో దీని రాజధాని. ఇక్కడ చమురు గ్యాస్ మరియు బంగారం వంటివి ఎక్కువగా దొరికే దేశం ఇదే. బేకరీ సరస్సు ప్రపంచంలోనే లోతైన మరియు పురాతనమైన మంచునీటి సరస్సు. రష్యాకి సాహిత్య రంగంలో గొప్ప చరిత్ర ఉంది. అలాగే ప్రసిద్ధ సైంటిస్టులు చాలా మంది ఇక్కడనే జన్మించారు. టాలెంట్స్ మరియు థియేటరీ కళలకు రష్యన్ సంస్కృతిలో చాలా గౌరవించబడతాయి. అంతరిక్షయానంలో రష్యానే మొదటి స్థానంలో ఉంది. అలాగే అంతరిక్షంలోనికి మొదటిసారిగా మనిషిని పంపిన దేశం ఇదే. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు పురాతనమైన మ్యూజియాలు ఎన్నో కట్టడాలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. వాడ్కో అనేది రష్యాలో ఎక్కువగా తాగే సాంప్రదాయ పానీయం. ఫుట్బాల్ మరియు హాకీ వంటివి ఈ దేశంలో ఎక్కువగా ఆడే క్రీడలు. ఎలుగుబంట్లు చాలా తెలివైన జంతువులు. స్పెడరికల్ బేర్ అనే జంతువు దక్షిణ అమెరికాకు చెందిన ఏకైక ఎలుగుబంట్ల జాతి. సన్ బేర్లు అన్నిటికంటే చిన్నవి. అలాగే వీటికి తేనె తీయడానికి ఉపయోగపడే ప్రత్యేకమైన నాలుక ఉంటుంది. బరువు ఉన్నప్పటికీ బ్రౌన్ బేర్లు రేసు గుర్రాలలా పరిగెత్తగలవు. గంటకు సుమారు 35 మైళ్ళ వేగంగా పరిగెత్తగలవు. అన్ని ఎలుగుబంట్లు శీతాకాలంలో హైబ్రిడేషన్ చేయవు. అలాగే ఇవి ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతాయి. వీటి పాదాలకు 5 వేళ్లు ఉంటాయి. అలాగే ఇవి చాలా బలంగా గట్టిగా ఉంటాయి. భూమిపై ఉన్న అన్ని ఎలుగుబంట్ల జాతుల్లో పోలార్ బేర్ అనేది అతి పెద్దది. వీటికి వాసన చూసే శక్తి చాలా ఎక్కువ. అలాగే ఇవి మంచి బుద్ధి స్వరూపాన్ని కలిగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా బౌన్ బేర్లు సుమారు 2 లక్షల కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఇవి సాధారణంగా 20 నుంచి 30 సంవత్సరాల వరకు బతుకుతాయి. తాబేలుకు రక్షణగా బలమైన పెంకు ఉంటుంది. అలాగే ఈ పెంకు ఎముకతో తయారు చేయబడి ఉంటుంది. ఇవి చాలా నెమ్మదిగా కదులుతాయి. అలాగే ఎక్కువ సంవత్సరాలు బతకగలవు. కొన్ని జాతుల తాబేళ్లు 100 సంవత్సరాల కంటే ఎక్కువగానే బతుకుతాయి. అలాగే ఇవి ప్రమాదం వచ్చినప్పుడు వాటి కాళ్ళను చేతులను పెంకు లోపలికి తీసుకుంటాయి. కొన్ని జాతుల తాబేళ్లు నెలల తరబడి ఆహారం నీరు లేకుండా జీవించగలవు. లెడర్ బ్యాంక్ సీ టాటిల్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద తాబేళ్లు. ఇవి నేలలో గుడ్లు పెడతాయి. అలాగే సూర్యుని వేడితో పొదిగిస్తాయి. వీటికి దంతాలు ఉండవు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350కి పైగా తాబేలు జాతులు ఉన్నాయి. నికోలస్ జాక్వెస్ ఈయన 1755 ఆగస్టు 4వ తేదీన జన్మించారు. ఈయన ఆధునిక పెన్సిల్ 1795లో కనిపెట్టారు. ఈయన ఫ్రెంచ్ సైన్యంలో పనిచేసిన ఒక సైంటిస్ట్ మరియు ముఖ్యంగా మెకానికల్ మేధావిగా పిలువబడ్డారు. గ్రాఫైట్ ని క్లైక్ తో కప్పి చెక్క ముక్కల మధ్య ఉంచాడు. గ్రాఫైట్ కొరత ఉన్నప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వం కోరిక మేరకు దీనిని ఈయన తయారు చేశాడు. పెన్సిల్ తో పాటు ఈయన బెలూన్స్ తయారీలో కూడా నిపుణుడు. నెపోలియన్ బోనాపార్టే ఈయనను యూనివర్సల్ మ్యాన్ అని పిలిచేవారు. ఈయన చివరి రోజుల్లో ఈజిప్ట్ యాత్రపై ఒక పుస్తకాన్ని రాయడానికి చెక్క మిషన్ ని కనిపెట్టాడు. ఈయన కనిపెట్టిన పద్ధతి నేటికి పెన్సిల్ తయారీలో ఉంది. ఇంకా 1805 డిసెంబర్ 6వ తేదీన ఈయన మరణించాడు.